తనకు మించిన పాత్ర ఎందుకు చేస్తున్నాడులే అన్న వాళ్ళందరూ కూడా అవాక్కయ్యేలా హనుమంతు క్యారెక్టర్కి ఇప్పుడు ఓహో అంటూ అప్లాజ్లు ఇచ్చారు. ఎప్పుడెప్పుడు వస్తుందా నెక్స్ట్ పార్ట్ అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, హనుమాన్ రిలీజ్ కు ముందే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో తేజ సజ్జా హీరోగా మరో సినిమా ప్రొడక్షన్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాని ఈగల్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని రూపొందిస్తున్నారు. ఇందులో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇది కూడా సూపర్ హీరో పాత్రతో నడిచే సినిమానేనట. దీనికి ఏదో ఒక జాపనీస్ టైటిల్ పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి, కానీ సూపర్ యోధ అనేది కొత్త టైటిల్ గా చెప్తున్నారనమాట. ఈ సినిమాలో మలయాళ స్టార్ మన దుల్కర్ సల్మాన్ లేరు, ఆయన సైతం ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు అనేది ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట. హనుమాన్ లాంటి సినిమాని తేజ క్యారీ చేయగలరా లేదా అనేటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ హనుమంతు పాత్రని ఎంత అద్భుతంగా పోషించి ప్రశంసలు అందుకున్నాడో మన తేజు. ఇండియన్ సినిమాలో హాలీవుడ్ తరహా సూపర్ హీరో పాత్రలు అయితే తక్కువే. అయితే ఇప్పుడు హనుమాన్ మూవీతో తేజ ఒక సూపర్ హీరో అయిపోయారు. మనందరికీ పాన్ ఇండియా స్థాయిలో మంచి ఫాలోయింగ్ అయితే సంపాదించుకున్నారు. సో ఆ తర్వాత చేయబోతున్నటువంటి ఈ పాత్ర మీద కూడా బాగానే ఆశలు పెంచేశారనే చెప్పాలి. ఇంకెన్ని అప్డేట్స్ వస్తాయో చూడాలి ఈ సినిమాకి సంబంధించి.